ఇది ప్రభుత్వ ప్రత్యేక బాలికల సదనం మరియు పరిశీలనా గృహం 3 రకాలైనటువంటి రకాల హోములను ఇక్కడ ఉంది సార్. ఇది ఒకటి తిరుపతిలో ఉంది. ఇది తిరుపతిలో ఉంచడం కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయమే. ఈ బాలికలకి అనేక మందికి తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకి, నెగ్లెక్టెడ్ వాళ్ళకి, అబాండెడ్ వాళ్ళకి, తర్వాత విక్టిమ్స్ గర్ల్స్కి ఇది ఒక మంచి నిలయం సార్. కాకపోతే ఏంటి అని అంటే ఈ యొక్క బాలిక సదనంలో పిల్లలు డైరెక్ట్గా చేర్చుకోవటానికైతే వీలు లేదు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారానే ఈ యొక్క హోమ్కి వస్తూ ఉంటారు. సో మేము ఏది తీసుకున్నా కూడా సిడబ్ల్యూసి వాళ్ళ నిర్ణయమే ఉంటుంది. అయితే ఇక్కడ ఉండేటటువంటి ప్రజెంట్ పాపులేషన్ 32 మంది ఉన్నారు సార్. సో 21వ తేదీ ఏంటి అంటే మేము నియర్ బై హోమ్ ఉంది కాబట్టి పిల్లల యొక్క చదువు భంగం కాకుండా ఉండటానికి అనేసి వాళ్ళ యొక్క చదువుని కంటిన్యూ చేయటానికి కొంతమంది అందులో బాగా మెరుగైనటువంటి పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ భవిష్యత్తుకు పునాది అనేది ఉంటుందనేసి ఉద్దేశంతో మేము దగ్గరగా ఉన్నటువంటి స్కూల్ అయినటువంటి ఎస్పీజేఎన్ఎం నెహ్రూ మెమోరియల్ స్కూల్లో అడ్మిషన్ చేసినాము. ప్రస్తుతము 11 మంది అయితే వెళ్తూ ఉన్నారు. 6th నుంచి 10th వరకు చదువుతూ ఉన్నారు. సో ఎప్పుడూ ఇటువంటి సంఘటనలు జరగలేదు. కానీ ఇది కొంచెము ఆలోచన చేస్తే 21వ తేదీ ఉన్నటువంటి అమ్మాయి 9th క్లాస్ చదువుతున్నది. ఈ అమ్మాయిని ఎట్లా మేము స్కూల్కు పంపిస్తామంటే మా యొక్క కార్యక్రమంలో ఉదయం మా స్టాఫ్ తీసుకొని వెళ్తారు, మధ్యాహ్నం కూడా అక్కడే ఉంటారు, భోజనం చేస్తారు, మళ్ళీ తిరిగి సాయంత్రం మా స్టాఫ్ అక్కడి నుంచి తీసుకొని వస్తారు. సో స్టాఫ్కు అక్కడ ఉన్న వాచ్మెన్కి చెప్పటము, పీఈటీ మేడం చెప్పటము, అక్కడ ఉన్నటువంటి స్కూల్ యాజమాన్యం కూడా మేము సార్ ఇది ప్రత్యేకమైనటువంటి పిల్లలు వస్తూ ఉన్నారు, కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పేసేసి ఈ పిల్లలకి అయిపోయిన తర్వాత మీరు అంతా శ్రద్ధ తీసుకున్నాక మాకు ఫోన్ చేసేస్తే మేము తీసుకొని వస్తున్నాం. ఇది జరుగుతూ ఉంది. అన్ఎక్స్పెక్టెడ్గా 21వ తేదీ ఏమైందంటే 10th క్లాస్ పిల్లలకి 5:30 వరకు స్కూలు, ఆ తర్వాత వచ్చేసి మిగతా పిల్లలకి స్కూల్ అయిపోయింది, అందరూ స్పోర్ట్స్లో కూడా ఆడుకుంటూ ఉన్నారు. 21వ తేదీ సాయంత్రము ఈ అమ్మాయి కొంచెం చదువుతుంది కాబట్టి ఆ చదువుకునే దాంట్లో టైం టేబుల్ చూసుకునింది. టైం టేబుల్ చూసుకొని నాకు తెలుగు టెక్స్ట్ బుక్ మర్చిపోయినానే అని చెప్పేసేసి తన క్లాస్ రూమ్కి వెళ్ళిపోయింది. తన క్లాస్ రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉండేటటువంటి అమ్మాయి వెనకానే ఒక అబ్బాయి వెళ్ళిపోయినాడు, రూమ్లోకి వెళ్ళిపోయినాడు. వచ్చేసేసి నన్ను గట్టిగా పట్టుకున్నాడు, నీ పేరేమని అడిగినాడు. అడిగితే నేను చెప్పలేదు. నన్ను గట్టిగా పట్టుకునేసరికి నేను విదిలించుకునే సమయంలో ఎడమ చేతికి అంటే అమ్మాయి చెప్పలేదు, హోమ్కి తీసుకొని వచ్చేసినాం. తీసుకొని వచ్చిన తరువాత ఆ అమ్మాయి అప్పటికే చెప్పేసినంటే స్కూల్లో పరిష్కారం జరిగేది, లేదా ఫోన్ ద్వారా నేను కాంటాక్ట్ అయ్యేదాన్ని, లేదా నెక్స్ట్ నేను ఏదో ఒక కార్యక్రమం తీసుకునేదాన్ని నేను దానికి యాక్షన్గా. కానీ మేము కనుక్కొని ఆ అమ్మాయికి ఐడెంటిఫై చేసేంత వరకు ఆ అమ్మాయి చెప్పలేదు. కానీ నైట్ డ్యూటీలో ఉన్నటువంటి సిబ్బంది ఎందుకమ్మా నువ్వు చాలా డల్గా ఉన్నావు, మరి ఏడుస్తున్నావు అనేసి పక్కన వాళ్ళు వచ్చి చెప్తున్నారు కదా, ఏమైంది నీకు స్కూల్లో ఏమైనా జరిగిందా, ఏమన్నా జరిగినా కూడా మేము ప్రతిరోజు సమస్యకు పరిష్కారం ఇస్తున్నాం కదా, స్కూల్లో టీచర్స్ అడిగినా వాళ్ళతో మాట్లాడుతున్నాం, లేదు ఇది బుక్ తెచ్చుకోలేదు అనేసి ఒకవేళ కోపన్నా కూడా మేము చెప్పేసి వస్తున్నాం, వాళ్ళు కూడా మిమ్మల్ని క్షమించే వదిలేస్తున్నారు కదా, మరి ఎందుకు నువ్వు ఈరోజు అంత అసౌకర్యంగా కనపడుతున్నావు అని మా స్టాఫ్ నైట్ డ్యూటీ వాళ్ళు అడిగినప్పుడు కూడా ఏం లేదమ్మా అని చెప్పింది. కానీ అప్పుడు మా స్టాఫ్ ఆ అమ్మాయిని పిలిచి నిదానంగా కౌన్సిలింగ్ ఇచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ అమ్మాయి చేయి పట్టుకొని మాట్లాడుతూ ఉన్నప్పుడు చేతికి గారెలు ఉండటము మా సిబ్బంది గమనించినారు. సరే ఇదొక్కటేనమ్మా, ఏమైనా జరిగిందా, ఏదన్నా ఇష్యూ జరిగినా కూడా చెప్పొచ్చు అని చెప్పేసేస్తే ఏం లేదమ్మా అని చెప్పింది. తర్వాత వాళ్ళు ఏం చేసేసినారంటే ఇది ఏదో కింద పడినావా, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఏమన్నా గీక్కున్నారా, సో ఏం జరిగింది అనేసేసానంటే ఫస్ట్ అయితే ఏం చెప్పలేదు. తర్వాత వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఛాతి పైన కూడా బాగా గీతలు అనేటటువంటి గారెలు అనేటిది ఉంది. అప్పుడు వీళ్ళు రాత్రి 8:55కి చేసిన తర్వాత నాకు ఇన్ఫామ్ చేశారు. నేను ఉదయం వచ్చేసేసి అమ్మాయిని తీసుకొని మాట్లాడేసేసి వెంటనే నేను స్కూల్కి 2 స్టాఫ్ని తీసుకొని బాలికను తీసుకొని స్కూల్కి వెళ్ళాను. స్కూల్కి వెళ్ళి సార్ ఈ విధంగా జరిగింది, ఉదయం వెళ్ళేటప్పటికైతే లేదు, సాయంత్రం వచ్చేటప్పటికైతే ఉంది, ఏం జరిగింది, ఏమైనా సీసీ కెమెరాస్ ఉన్నాయా చూద్దాము, ఈ అమ్మాయి ఇలా చెప్తుంది అని నేను హెచ్ఎం గారితో మాట్లాడటం జరిగింది. అయితే ఫ్రంట్లో అయితే మేము పెట్టలేదు కానీ వెనక వైపు మాత్రం పెట్టున్నాము అని. ఆ తర్వాత నేను వెంటనే డాక్టర్కి ఇన్ఫామ్ చేసినాను, డాక్టర్ వచ్చినారు. స్కూల్ నుంచి నేను తీసుకొని వచ్చేసిన తర్వాత సైకాలజిస్ట్ మేడం మాట్లాడారు అమ్మాయితో. ఆ అమ్మాయి చెప్పేసింది, ఎవరో నాకు తెలియనటువంటి అబ్బాయి వచ్చినాడు, నన్ను పట్టుకున్నాడు, ఈ విధంగా జరిగింది అనేసి.
తర్వాత డాక్టర్ వచ్చిన తర్వాత తన యొక్క సూపర్విజన్లో తను ఎలా ఆ అమ్మాయితో మాట్లాడాలో ఆ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి మేడం చెక్ చేసినప్పుడు నేను అమ్మ ఇది నీ భవిష్యత్తుకు సంబంధించింది, ఇది ఇంతటితో పోతే అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, మగపిల్లలకి ఏది జరిగినా జరుగుతుందేమో కానీ ఆడపిల్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పినారు అని మేడం మాట్లాడారు సార్. మేడం మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయిని నేను చెక్ చేస్తాను అనేసి డాక్టర్ గారు చెక్ చేసేసిన తర్వాత అప్పుడు ఈ విధంగా జరిగిందమ్మా నీకు అని చెప్తే అప్పుడు ఆ అమ్మాయి ఓపెన్ అప్ అయిపోయి మేడంతోటే, ఎందుకంటే మేడమే ఒంటరిగా అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి, కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారు కాబట్టి గంట సేపటి నుంచి మాట్లాడిన తర్వాత ఈ విధంగా చెప్పింది. అవునమ్మా స్కూల్లో నన్ను ఈ విధంగా చేశారు, నేను అట్లా చేసుకొని విదిలించుకునే టైంలో నాకు ఈ విధంగా జరిగింది అని చెప్పేసేసి. సో వెంటనే మేము హాస్పిటల్కి డాక్టర్ లెటర్ పెట్టంగానే హాస్పిటల్కి పంపించటము, ఆ తర్వాత రిపోర్ట్ కంప్లైంట్ ఇవ్వటము, ఆ తర్వాత ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది సార్. ఎవరు అనేసేసానంటే ఫస్ట్ టైం ఎవరు అన్నోన్ పర్సన్ అని చెప్పింది. డాక్టర్ మాట్లాడి టెస్ట్ చేసిన తర్వాత మనకి సెక్సువల్ అసాల్ట్ జరిగినట్టు కనపడుతుంది అనేటటువంటిది అన్నప్పుడు నిజంగా చెప్పు ఏంటి అన్నప్పుడు అప్పుడు అమ్మాయి ఇంతకుముందు కన్నవరం హోప్లో చదువుతుండింది. అక్కడ 7th క్లాస్ చదివింది. అక్కడి నుంచి ఇక్కడికి 2023లో మా దగ్గరికి పంపించిన తర్వాత ఎట్లా నీకు ఈ విధంగా జరిగింది చెప్పమ్మంటే కన్నవరములో అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉండే వంట మనిషి యొక్క మనుమడు రిషి అని చెప్పడం జరిగింది. సరే ఆ అబ్బాయి ఇక్కడికి రావటం ఎలా వచ్చింటాడు, ఇది ఏదో ఒకటి ఉండిండాలి కదా అనేసి అడిగితే అమ్మాయి నేనే, మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ వచ్చింటే నేను ఆ నంబర్ తోటి ఫోన్ చేసేసి అబ్బాయిని రమ్మను, అయితే ఫోన్ నెంబర్ కూడా ఇవ్వమ్మా అంటే ఫోన్ నెంబర్ కూడా తనే ఇచ్చింది. సో ఇవన్నీ కూడా నేను కంప్లైంట్లో వివరించడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చాము, ఎఫ్ఐఆర్ అయింది. అమ్మాయి ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది సార్. అడుగుతుంటే కూడా అమ్మాయి ఏమీ చెప్పలేదు. నాకు ఇంకా డౌట్ వచ్చి హ్యాండ్ మీద, లెఫ్ట్ హ్యాండ్ మీద, లెఫ్ట్ బ్రెస్ట్ మీద అంతా మార్క్స్ ఉండడం చూసి, అది మల్టిపుల్ మార్క్స్ 9 to 10 మార్క్స్ ఉన్నాయి. మార్క్స్ ఉండడం చూసి ఎంత అడిగినా అమ్మాయి ఏం చెప్పలేదు, ఏం జరగలేదమ్మా గీసుకునింది, అది లోపల ఎలా గీసుకోబోతుందమ్మా అనేసి ఇంకా నేను సరే ఎగ్జామినేషన్కి రెడీ చేయండి అమ్మా అని చెప్పి పర్వేజైనల్ ఎగ్జామినేషన్ చేయాల్సి వచ్చింది. ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఇంకా హైమెన్ నాట్ ఇంటాక్ట్, ఆ అమ్మాయి పెయిన్ ఫీల్ అవుతుంది, రెడ్నెస్ పెయిన్ అంతా ఫీల్ అవుతాను. తర్వాత నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కూడా 1.5 hour మాట్లాడిన తర్వాత అమ్మాయి ఓపెన్ అప్ అయింది. అమ్మాయి నువ్వు అది మైనర్ బాలికవి, యాజ్ ఎ లేడీ డాక్టర్గా చెప్తున్నాను, నేను ఏం జరిగింది నిజం చెప్తే మనకు ఏదైనా ప్రికాషను మందులు తీసుకోవడానికి కూడా నీకు ఇదవుతుంది, కంపల్సరీ నువ్వు రివీల్ చేయాలి, ఆడపిల్ల కదా నీకు ఎంతో భవిష్యత్తు ఉంటుంది, భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు అని ఇలాగ 1.5 to 2 hours కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత అమ్మాయి రివీల్ అయింది, జరిగిందమ్మా అనేసి. అదే రెగ్యులర్ డాక్టర్ అండి నేను, 2.5 years అవుతుంది. యాక్చువల్లీ ఇదివరకు నేను రొంపిచర్లలో చేసేదాన్ని, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్స్ నుండి డెప్యూట్ అవుతాం, ఫారిన్ సర్వీస్ డెప్యుటేషను 5 years వరకు ఇక్కడ చేసి మళ్ళీ మా పేరెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతాం. ఇక్కడ మన బాలల సంరక్షణ సదన్ అనే హాస్టల్లో కొంతమంది అమ్మాయిలు, ఒక 11 మంది అమ్మాయిలు నెహ్రూ మున్సిపల్ స్కూల్కి వెళ్ళి రోజు వస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఏమంటే 22వ తేదీన అమ్మాయి హాస్టల్కి అంటే స్కూల్ నుంచి హాస్టల్కి వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని చెక్ చేస్తే ఆ అమ్మాయి ఒంటి మీద గాయాలు ఉన్నాయని చెప్పేసి ఆ అమ్మాయిని అడిగితే ఇక్కడ డాక్టర్ ఉంటారు, తర్వాత సైక్రియాటిక్ ఉంటారు, ఒక వార్డెన్ ఉంటారు, అందరు లేడీసే ఉన్నారు. గతంలో ఇదే హాస్టల్లో వార్డెన్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని చెప్పి ఐద్వాగా ధర్నా చేశాము. అప్పుడు మార్చేశారు, ఇప్పుడు మొత్తం లేడీస్ స్టాఫ్ని పెట్టారు. అయితే ఈ క్రమంలో ఆమె మీద మళ్ళీ ఇట్లాంటి ఘటన జరిగింది అంటే ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం. తర్వాత మేము ఇక్కడ వచ్చి ఎంక్వైరీ చేశాము, అదేవిధంగా స్కూల్లో కూడా వెళ్ళి ఎంక్వైరీ చేశాము. స్కూల్లో ఏమంటే ఇంత హడావిడి, ఇంత జనం ఉన్నది ఇక్కడ జరిగే ఆస్కారం లేదు అంటారు. ఇక్కడ చూస్తే మాకు సీసీ కెమెరాలు ఉన్నాయి, లోపలికి మేము ఎవరిని అనుమతి ఇవ్వము, మరి ఇక్కడ జరిగే ఆస్కారం లేదు అంటారు. మరి రోడ్డు మీద జరిగితే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఎక్కడ జరిగింది తప్పు అనేది ఫస్ట్ తేల్చాల్సినటువంటి అవసరం అనేది ఉంది. రెండోది, ఈ అమ్మాయి కన్నవరం హాస్టల్ నుంచి ఇక్కడికి వచ్చి 1 year అవుతుంది, పేరొద్దు,
వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యింది. అయితే ఆ అమ్మాయికి సంబంధించి ఏమంటే కన్నవరంలో కుక్కుగా ఉన్నటువంటి వాళ్ళ మనవడితోటి ఆ అమ్మాయి పరిచయం ఉంది అనేది ఆ అమ్మాయి ఒప్పుకునింది. అతనే వచ్చి ఇట్లా చేశాడా లేకపోతే వేరే వాళ్ళు చేశారా ఏం నాకు తెలియడం లేదు అని చెప్పి చెప్తా ఉంది. ఇదంతా ఒక ఇదైతే పిల్లలకి ఫస్ట్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పాలి. అబ్బాయిలతో స్నేహం అనేది ఈరోజు బయట వచ్చిన తర్వాత అందరితో మాట్లాడాలి. ఆ స్నేహం ఎంతవరకు ఉండాలి ఏమిటి అనేటువంటి అంశాలని వాళ్ళకి తెలియజేయాలి. అట్లనే వాళ్ళ మీద ఎవరైనా వచ్చి అత్యాచార యత్నానికి ప్రయత్నించినప్పుడు ఎట్లా మెలగాలి అనేటువంటి అంశాలన్నీ కూడా తెలియజేయాల్సినటువంటి కౌన్సిలింగ్ ద్వారా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు నెహ్రూ మున్సిపల్ స్కూల్లో కూడా ముందర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఉండాలి. ఇవన్నీ ఉన్నట్లయితే ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. 22వ తేదీ జరిగింది. అంటే ఇది 22వ తేదీ జరిగితే ఆ అమ్మాయి 23వ తేదీన బయట పెట్టింది. అప్పుడు కూడా ఆ అమ్మాయి ఇది జరిగిందని చెప్పలేదు. వీళ్ళే ఇక్కడ గాయాలు ఉన్నాయి ఏంటి అని ఆ అమ్మాయి బాడీ అంతా చెక్ చేసిన అప్పుడు అట్లనే డాక్టరు ఎగ్జామిన్ చేసినప్పుడు బయటకు వచ్చింది. ఆ అమ్మాయిని తీసుకెళ్ళి మెటర్నిటీలో జాయిన్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఇంకా అక్కడ రిపోర్ట్స్ వస్తే జరిగిందా లేదా లేకపోతే ఆ అమ్మాయి నిజం చెప్తే ఎవరు ఏమి అనే ఎక్కడ జరిగింది అనే విషయాలు బయటకు వస్తాయి. అంతే తప్ప ఇప్పుడు మనం ఏమి కూడా చెప్పడానికి లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.